ఈ ఆర్సీబీ వాళ్ళకి ఎస్ఆర్హెచ్ అంటే ఎందుకు ఇంత ట్రోల్ చేస్తారో, ఎందుకు ఇంత కడుపు అంటారో చెప్తాను వినండి. 2009లో డెక్కన్ చార్జర్స్ వర్సెస్ ఆర్సీబీ ఫైనల్ మ్యాచ్కి చేరుకున్న తర్వాత ఆర్సీబీని ఓడించి ఫస్ట్ టైం హైదరాబాద్ కప్పు గెలిచింది. 2014లో ఎస్ఆర్హెచ్ ఆర్సీబీని ఎలిమినేట్ చేసి ప్లే ఆఫ్ రేస్ నుంచి వెళ్ళి పక్కకు నెట్టేసింది. 2016 గురించి మన అందరికీ తెలుసు. ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఆర్సీబీ మళ్ళీ జరిగినప్పుడు మళ్ళీ ఈసారి ఆర్సీబీని ఓడించి కప్పు గెలుచుకుంది. ఇక 2019కి వస్తే డేవిడ్ వార్నర్ 100 కొట్టి, జానీ బెన్స్టో 114 కొట్టి ఆర్సీబీకి అగనెస్ట్గా హైయెస్ట్ పార్ట్నర్షిప్ ఓపెనింగ్ రికార్డుగా బ్రేక్ చేశారు. అది కూడా ఆర్సీబీ అగనెస్ట్గా. 2020లో ఎస్ఆర్హెచ్ ఆర్సీబీని మళ్ళీ ఎలిమినేటర్ రౌండ్లో ఓడించేసింది. 2021 మళ్ళీ ఎస్ఆర్హెచ్ ఆర్సీబీని ఓడించి టాప్ 2 పొజిషన్కి వెళ్ళనియకుండా చేసింది. ఇక్కడే ఆర్సీబీకి పెద్ద దెబ్బ పడింది. అండ్ 2022 ఆర్సీబీని 68కే ఆల్అవుట్ చేసి కేవలం 8 ఓవర్స్లోనే ఎస్ఆర్హెచ్ చేసేసింది. అండ్ ఇన్ 2024 ఎస్ఆర్హెచ్ 287 హైయెస్ట్ స్కోరర్ రికార్డ్ చేసి అది కూడా అగెనెస్ట్ ఆర్సీబీ మీద చేసింది. అగెనెస్ట్ ఆర్సీబీ నేటి మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ మీద ఆర్సీబీ గెలిచింది. అండ్ యూ డిజర్వ్ ఇట్. పర్లేదు, సెలబ్రేట్ చేసుకోవచ్చు, తప్పేం లేదు. ఎందుకంటే ఇన్ని గాయాలు చేసిన ఎస్ఆర్హెచ్ మీద మీరు గెలవడంలో యూ డిజర్వ్ ద విన్. బత్తాయిగాలని పిండేసాం, నలిపేసామని మాత్రం అనుకోండి. ఎందుకంటే మేము ఎప్పటి నుంచో పిండేస్తూనే ఉన్నాం. మీరు పిండింది ఇంత అయితే మేము పిండింది ఇంత. మీరు 10 ml పిండితే మేము ఎప్పటి నుంచో 10 లీటర్స్ దాకా పిండేసి ఉంటాం. ఇప్పుడు అనుకోండి, నేను కూడా విరాట్ కోహ్లీ ఫ్యాన్. యాక్చువల్గా నేను చిన్నప్పుడు సచిన్ టెండూల్కర్ ఫ్యాన్ అయి ఉండేటని, కాలక్రమేణా ప్రకారం విరాట్ కోహ్లీ ఫ్యాన్ అయ్యాను. ఆ తర్వాత ఇప్పుడు సంజు శాంసన్ ఫ్యాన్. ఈ రకంగా చూసుకుంటే నేను ఫస్ట్ ఎంఐకో లేకపోతే ఆర్సీబీకో, ఆ తర్వాత ఇప్పుడు సంజు శాంసన్ సిఎస్కేలో ఉన్నాడు కాబట్టి సిఎస్కే ఫ్యాన్ అయి ఉండాలి. కాకపోతే నేను ఎస్ఆర్హెచ్ ఫ్యాన్. ఎందుకంటే ఐ ప్రిఫర్ హోమ్ టీమ్. నేను ఫేవరెట్ క్రికెటర్. మన ఇంట్లో ఫాదర్ సైడ్ పక్కింటోడు గొడవకి వస్తే నీ ఫాదర్ సైడ్ ఫైట్ చేస్తావా లేకపోతే పక్కింటోడు ఫైట్ జాయిన్ అవుతావా? ఇది అంతే. మాటికి 300 ఏది అని అనకండి. ఎందుకంటే టాప్ 5 హైయెస్ట్ స్కోరర్లో టాప్ 4 మాయే ఉన్నాయి. ఏదో ఒక రోజు కొట్టేదో మాకు తెలియదు, కానీ అది అయిపోయింది. ఎస్ఆర్హెచ్ బౌలింగ్ అండ్ ఫీల్డింగ్ చాలా వరస్ట్గా ఉంది, చాలా బ్యాడ్గా ఉంది. అది చూసి రెక్టిఫై చేసుకుంటే ఓకే, లేకపోతే ఈ సీజన్ దొబ్బినట్టే. వి లాస్ట్ ఓన్లీ 1 మ్యాచ్ అండ్ ఐ హోప్ ఎస్ఆర్హెచ్ విల్ కమ్ బ్యాక్ స్ట్రాంగర్ అగైన్. ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్, వీ డజంట్ కేర్ అబౌట్ విన్నింగ్ ఆర్ లూజింగ్, వీ ఓన్లీ కేర్ అబౌట్ ఎంటర్టైన్మెంట్. అది ఓడినా గెలిచినా ఫర్ ఎవర్ ఎస్ఆర్హెచ్ ఫ్యాన్.